వెల్కమ్ టు టిఆర్ న్యూస్. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంటర్నేషనల్ న్యూస్. మైక్రోసాఫ్ట్ సైబర్ సెక్యూరిటీ సేవలు అందించే క్రౌడ్ స్ట్రైక్ కంపెనీ ఇచ్చిన ఒక కొత్త అప్డేట్ కారణంగా మైక్రోసాఫ్ట్ సర్వీసులలో శుక్రవారం సమస్యలు తలెత్తింది. మైక్రోసాఫ్ట్ బ్లూ స్క్రీన్ ఎర్రర్ను చాలా రంగాల సంస్థలు ఎదుర్కొన్నాయి. ఈ వ్యవస్థలపై క్రౌడ్ రంగాల స్ట్రైక్ కంపెనీ సీఈఓ జార్జ్ కార్జ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ విండోస్ హోస్టళ్ల కోసం సింగిల్ కంటెంట్ అప్డేట్లో సాంకేతిక లోపం కారణంగా మైక్రోసాఫ్ట్ బ్లూ స్క్రీన్ ఎర్రర్ వచ్చిందన్నారు. దీనివల్ల ప్రభావితమైన కస్టమర్లకు సహాయం చేయడంపై తమ కంపెనీ ఫోకస్ పెట్టినట్టు ఈ ఎర్రర్ వల్ల మ్యాక్ లైనెక్స్ హోస్టులు ప్రభావితం కావు అని స్పష్టం చేశారు. ఇది సైబర్ దాడి కానే కాదు, కేవలం ఒక బిగ్ ఇష్యూ అని జార్జ్ కార్జ్ తేల్చి చెప్పారు. సో అలాగే ఒక బిగ్ సమస్యను గుర్తించాం, దాన్ని సెపరేట్ చేశాం, ఇష్యూ ఫిక్స్ చేశాం అని ఆయన వెల్లడించారు. టెస్టుల్లో అప్డేట్ల కోసం తమ కస్టమర్స్ సపోర్ట్ పోర్టల్ను విజిట్ చేయాలని కోరారు. తమ వెబ్సైట్లోనూ స్పిల్ అప్డేట్లను సంప్రదిస్తామని తెలిపారు. మీడియా సంస్థకు క్రౌడ్ స్ట్రైక్ సీఈఓ జార్జ్ కార్జ్ ఇంటర్వ్యూ ఇస్తూ ఎన్నో రంగాల పరిశ్రమలు అంతరాయాన్ని కలిగించిన ఈ టెక్ వైఫల్యానికి క్షమాపణలు చెప్పారు. చాలామంది కస్టమర్లు సిస్టమ్స్ రిబూట్ చేస్తున్నారని, ఇప్పుడు సర్వీస్ బాగానే పనిచేస్తుందని ఆయన తెలియజెప్పారు. అలాగే బంగ్లాదేశ్ ప్రొటెస్ట్ జైలుకు నిప్పిపెట్టిన నిరసనకారులు వందలాది ఖైదీలు. సో ఇక్కడ బంగ్లాదేశ్లో ఏం జరుగుతూ ఉంటే నిరుద్యోగ వ్యవస్థ కూడా ఇక్కడ, మరియు అలాగే ఖైదీలు మరి ఇతర వారు కూడా చాలా. బంగ్లాదేశ్ అల్లర్లు జరుగుతున్న ప్రస్తుత దారుణంలో భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. అక్కడి భారతీయులంతా సురక్షితంగానే ఉన్నారని విదేశాంగ శాఖనే బాగానే ఉన్నారని విడుదల చేసిన అక్కడ కీలక సురక్షితంగానే ఉన్న విదేశాంగ శాఖ మాత్రమే మరి మంత్రి జయశంకర్ విషయత పరిశీలిస్తున్నారు. అక్కడి అధికారులతో సంప్రదింపులు జరిపి మరియు వెల్లడించిన శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించిన శుక్రవారం మరియు వివరాలను విదేశాంగ మంత్రి మరియు రణధీర్ జైస్వాల్ తెలిపారు. బంగ్లాదేశ్లో దాదాపు 8,500 మంది విద్యార్థులు, మొత్తం 15,000 మంది భారతీయులు ఉన్నారని చెప్పారు. వారంతా బంగ్లాదేశ్లోని భారత హై కమిషన్తో టచ్లో ఉన్నారని కోరారు. మూడింట ఒక వంతు సివిల్ సర్వీస్ ఉద్యోగాలను స్వాతంత్ర సమరయోధులు కుటుంబాలకు చెందిన వారికి రిజర్వ్ చేసే ఆదేశాలను తిరిగి అమల్లోకి తేవాలని జైలు 1న ఓ హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటి నుంచి బంగ్లాదేశ్లో అల్లర్లు జరుగుతూ ఉన్నాయి. సో సెంట్రల్ బంగ్లాదేశ్లోని నర్సింగ్ జిల్లా జైలుకు చెందిన శుక్రవారం నిరసనకారులు నిప్పు పెట్టారు. అంతకంటే ముందు జైలు తలుపులన్నీ నిరసనకారులు మరియు మరోవైపు దేశ రాజధాని ఢాకాలో ర్యాలీలు, నిరసనలు, కార్యక్రమాలు, బహిరంగ సభలను నిషేధించారు. ఇంటర్నెట్ షట్ డౌన్ మరియు మైమేన్ సింగ్ కుల్నా చటుగ్రామ్లలో నిరసనకారులు రైల్వే ట్రాక్లను నిర్బంధించారు. దీంతో రైళ్ల రాకపోకలను అంతరాయం కలిగింది. ఈ నిరసనలో ఇప్పటి వరకు 24 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. న్యూక్లియర్ మిసైల్స్ క్షిపణుల్ని మోహరిస్తూ అమెరికాకు మరియు రష్యా వార్నింగ్. సో ఇక్కడ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఏమంటున్నాడంటే, ఇక్కడ అమెరికాకు మరోసారి రష్యా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. 2026 సంవత్సరం నుంచి జర్మనీలో లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ క్షిపణులను మోహరిస్తున్నామని అమెరికా ప్రకటించడంపై నిప్పులు జరిగింది. అమెరికా అటువంటి దుందుక్కుడుకు నిర్ణయాలు తీసుకుంటే తమ దేశంలోని కాలినిన్ గ్రాడ్ ప్రాంతంలో మరియు అణుక్షిపణుల్ని మోహరిస్తామని రష్యా హెచ్చరించింది. మాస్కోలోని మీడియాతో మాట్లాడుతూ రష్యా ఉప విదేశాంగ మంత్రి సెర్గీ ర్యాబ్కోవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. కాలిన్ గ్రాడ్ ప్రాంతం నాటో కూటమి దేశాలు పోలాండ్, లిథువేనియా మధ్య ఉన్నందున దాని రక్షణ కోసం తాము ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. రష్యాకు చెందిన చాలా క్షిపణి వ్యవస్థలు
బార్ హెడ్‌లను అమర్చేందుకు అనువుగా ఉంటాయని విధానాలని అమెరికాకు మరి హితవు పలికారు. రష్యా లక్ష్యంగా మరి జర్మనీలో అమెరికా మిస్సైల్స్‌ను మోహరిస్తే అమెరికాలోని అలాస్కా, కాలిఫోర్నియా లక్ష్యంగా క్షిపణులను రష్యా మోహరించే అవకాశం ఉంది. అణు క్షిపణులను మోహరించేందుకు మాస్కో, లెనిన్‌గ్రాడ్, చుకోట్కా, కాలినింగ్రాడ్ ప్రాంతాలను రష్యా ఎంపిక చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడి నుంచి లాంగ్ రేంజ్ మిసైళ్లతో ఆల్కా కాలిఫోర్నియాను టార్గెట్ చేయవచ్చని యునైటెడ్ నేషన్స్ నిరాయుధీకరణ పరిశోధన సంస్థ నిపుణులు మరియు ఆండ్రీ బ్లాక్లిట్స్కీ అంచనా వేశారు. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడ డిగ్రీ అంతర్రాష్ట్రీయ కిడ్నీ మార్పిడి గుట్టురట్టు చేయడం జరిగింది. డిఎన్ఎస్డ్ పంజాబ్కు చెందిన ఈ యొక్క అంటే కిడ్నీలను ఎత్తుకుపోవడం మరియు పిల్లలు కానీ ఇతర వాళ్ళకు. సో వీళ్ళంతా కూడా ఏంటంటే బయట వాళ్ళకు మరియు డబ్బులకు 35 లక్షలతో మరి కిడ్నీ మార్పిడి మోసాలను చేస్తున్న వీరు ముఠాను పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు మరి పట్టుకోవడం జరిగింది. 26 తేదీ నుంచి దర్యాప్తులో వేగాన్ని పెంచారు. సో ఇలాగ గోవా మరి ముఠాకు చెందిన వాళ్ళు సందీప్ ఆర్యతో మరి పాటు 7 అదుపులోకి పోలీసులు వీళ్ళు తీసుకోవడం. లక్షల రూపాయలకు కిడ్నీని కొనేవారికి మరి వీళ్ళు 40 లక్షల దాకా తీసుకునేవారు. 35 లక్షల నుంచి. సో ఇలా 11 ఆసుపత్రులతో ఈ మూట టచ్‌లో ఉన్నారని మనం ఇక్కడ తెలియదు. కానీ చాలామంది కూడా జాగ్రత్త ఉండాల్సిందిగా అదనపు 10 మంది పూర్తి స్థాయి జడ్జిలుగా పదోన్నతులు కల్పించడం జరిగింది. అంటే ఇక్కడ మరి దేశ రాష్ట్రపతి అయిన మన ముర్ము గారు బాంబే హైకోర్టుకు చెందిన 7 అడిషనల్ జడ్జిలు, ఢిల్లీ హైకోర్టుకు చెందిన 3 అడిషనల్ జడ్జిల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పూర్తిస్థాయి పర్మనెంట్ జడ్జిలుగా నియమించారు. బాంబే హైకోర్టుకు చెందిన 2 అడిషనల్ జడ్జిల పదవి కాలాన్ని రీఅపాయింట్మెంట్ ద్వారా మరో 1 ఏడాది పాటు పొడిగించారు. అలాగే బాంబే హైకోర్టులో పర్మనెంట్ జడ్జిలుగా నియమితులైన వారిలో యామ్సివ్ రాజ్, గోపిచంద్ కొబ్రా గడే, మహేంద్ర వధుమాల్, చంద్వని, అభయ్ సోపాన్ రావ్, బాగ్వసే రవీంద్ర, మధుసూదన్ జోషి, సంతోష్ గోవింద్ రావ్, చపల్ గోన్కర్, మిలింద్ మనోహర్, సతాయి నీలఖేదర్, గోకల్క్ ఉన్నారు. ఢిల్లీకి హైకోర్టులో పర్మనెంట్ జడ్జిలుగా నియమితులైన వారిలో గిరీష్ ఖతుపాలియా, మనోజ్ జైన్, ధర్మేష్ శర్మ ఉన్నారు. 1 ఏడాది పాటు పదవీకాలం పొడిగింపు పొందిన బాంబే హైకోర్టు 2 అదనపు జడ్జిలలో సంజయ్ ఆనందరావు, దేశ్ముఖ్, వృతాలి విజయ్ జోషి మరి వీళ్ళ పేర్లు ఖరారు కావడం జరిగింది. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోకండి.
సో, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ట్రైనీ ఐఏఎస్ అభ్యర్థిత్వం రద్దు. నకిలీ పత్రాలు సమర్పించి అత్యున్నత పోస్ట్ విషయంలో మోసానికి పాల్పడిన ట్రైనీ ఐఏఎస్ అధికారిని పూజా ఖేడ్కర్పై క్రిమినల్ కేసు నమోదు చేశాం. యూపీఎస్సీ పరీక్ష నిబంధనల్ని అతిక్రమించే ఆమె నకిలీ పత్రాలతో పరీక్షను క్లియర్ చేసినట్లు గుర్తించాం. ఆమె తన పేరు, తల్లిదండ్రుల పేర్లు, ఫోటోగ్రాఫ్, సంతకం, ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్, అడ్రస్కు సంబంధించిన పత్రాలన్నీ నకిలీవి సమర్పించారు. ఆమె యూపీఎస్సీ అభ్యర్థిత్వాన్ని రద్దు చేశాం. ఆమె మళ్ళీ నియామక పరీక్షలు రాయకుండా డిబార్ చేసేలా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు ఎంతోమంది నిరుద్యోగులు మరి చాలామంది కూడా సివిల్ సర్వీస్ రాశారు భారతదేశంలో, మరి తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి సో కొంతమంది కూడా ఇలా వీళ్ళలాగా చేసినట్లయితే మనం కూడా ఐఏఎస్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఇలా వాళ్ళ అమ్మ నాన్నల అధికారులుగా ఉన్నప్పటికీ వాళ్ళ సొంత బిడ్డే కూడా ఇలా చేయడం అనేది పెద్ద పొరపాటు. సో ఇలాంటివి కూడా బూడిద వ్యర్థాలతో పర్యావరణ ముప్పు. గుంటలు పేరుకుపోతున్న వ్యర్థాలు మరియు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్న కేటీపీఎస్ యాజమాన్యం అంటే ప్రతిరోజు కొత్తగూడెం థర్మల్ మరియు విద్యుత్ ప్లాంట్లలో కేంద్రాలతో యాష్ పౌండ్ బూడిద వ్యర్థాలు రోజురోజుకు పెరగడంతో కర్మాగారం నుంచి ప్రతిరోజు వెలుదల్లే బూడిదతో చెరువులన్నీ మరి పేరుకుపోతున్నాయి. బూడిద నిబంధనలను తరలించడంలో అధికారుల్లో నిర్లక్ష్యం పర్యావరణానికి రక్షణ కరువైపోయింది. పాల్వంచ ప్రజలు, స్థానికులు మరి ఎన్నిసార్లు కేటీపీఎస్ యాజమాన్యానికి చురకలు అందించిన పరిస్థితుల్లో వాళ్ళు పట్టించుకోకపోవడం ఇది పెద్ద నేరం. సర్కార్ మరియు ఇతర 8 నెలల సంక్షేమ ఖర్చులు స్కీమ్ మరియు ఇతర ఫ్రీ బస్ ఛార్జెస్ 2763 మరియు మరో కరెంటు బిల్లులు, తర్వాత ఇతర బొత్తగూడ 30,000 కోట్ల 2. సో ఇలా రుణమాఫీ కూడా 31 కోట్ల, టోటల్ కూడా 29,000 కోట్ల మళ్ళీ 900 రూపాయలు ఇలా కావడం జరిగింది 2024 జూలై వరకు. సో ఇక్కడ గందరగోళంగా స్టాఫ్ నర్సు కౌన్సిలింగ్లు మరియు అలాగే తప్పుల తడకగా సీనియారిటీ లిస్ట్ మరియు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేని ఆఫీసర్లు, కోటిలో వందలాది మంది నర్సుల ధర్నా. మరి గ్రూప్ 2 వాయిదా విషయానికి వస్తే ఇది ఇప్పటి వరకు మన విద్యార్థులకు డిసెంబర్ ఎగ్జామ్ త్వరలో తేదీలు ఖరారు, టీఎస్పీఎస్సీ వెల్లడి. అలాగే ఏంటంటే నిరుద్యోగుల విజయం అని మరి ఇతర వాళ్ళు అంటున్నారు. కాగా వీళ్ళు 2022లో పోస్టులు నోటిఫికేషన్ 783 పోస్టులు ఇవ్వగా బీఆర్ఎస్ హయాంలో 2022లో డిసెంబర్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పోస్టులకు మరి నోటిఫికేషన్ విడుదల చేయగా 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇది ఆగస్టు 7, 8 తేదీల్లో నిర్వహిస్తామని ప్రకటించగా ఇక్కడ మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏమన్నాడంటే, ఇక్కడ ఏమైనా ఫ్యాషన్ షో జరుగుతుందా? లాయర్ ప్రధాన అసాధారణపై సిజే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ప్రధాన న్యాయమూర్తి అయిన డివై చంద్రచూడ్ న్యాయవాదిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతకు సంబంధించిన కేసు విచారణలో భాగంగా లాయర్ వస్త్రధారణపై మండిపడ్డారు. అయితే కోర్టుకు హాజరయ్యే లాయర్లు తప్పనిసరిగా ధరించాల్సిన
నెక్ బ్యాండ్ ఆ న్యాయవాది ధరించలేదు. దీంతో సీజే న్యాయవాదిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. మీ మెడ చుట్టూ ఉండే బ్యాండ్ ఎక్కడ ఉంది? ఇక్కడేమైనా ఫ్యాషన్ షో జరుగుతా ఉందా? అని ప్రశ్నించారు. హడావుడిగా వచ్చానని న్యాయవాది చెప్పినట్టు సీజే ఘాటు వ్యాఖ్యలు చేశారు. క్షమించండి, మీరు సరైన వస్త్రధారణలో లేకుంటే కేసు వినేది లేదు అని స్పష్టం చేశారు.